హలో వీటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఇదే iQOO 15T OnePlus A6 Ultra లాంచ్ అయింది కదా రీసెంట్గా OnePlus గేమింగ్ ఫోన్. సో దానికి పోటీగా చైనాలో iQOO వాళ్ళు ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. మంచి మంచి గేమింగ్ ఫీచర్స్ కూడా దీనిలో వీళ్ళు యాడ్ చేశారు. ఏమేమి యాడ్ చేశారు అవన్నీ మీరు చూడాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు ఎంతమంది iQOO ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. బాక్స్ లో మీకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారు, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి, ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఇస్తున్నారు, 100 వాట్ వివో చార్జర్ అయితే ఇస్తున్నారు, టైప్ సి కేబుల్ అయితే వస్తుంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. సేమ్ iQOO 15 కలర్స్ ఏవైతే ఉన్నాయో అవే కలర్స్ లో ఇది కూడా వస్తుంది. లెజెండ్, ఆల్ఫా, ఎపెక్స్ అని చెప్పి ఇది వచ్చేసరికి ఆల్ఫా కలర్. ఈ కలర్ చాలా బాగుంటది, యూనిక్ ఉంటది చూడడానికి. లైట్ దీనిపైన ఎక్స్పోజ్ చేశారు అనుకోండి, మీకు చూడవచ్చు రెడ్ గా మారుతూ ఉంటుంది. డిఫరెంట్ కలర్ టోన్స్ లో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ కెమెరా మాడ్యూల్ వచ్చేసరికి మీకు iQOO 15 Ultra ఉంది కదా, ఆ కెమెరా సెటప్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఆ డిజైన్ చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ ఉంది. టాప్ లో బాటమ్ లో మీకు స్పీకర్స్ కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ ఫైబర్ ఫినిష్ తో వస్తుంది. ఫ్రంట్ ఏ గ్లాస్ యూస్ చేశారో మెన్షన్ చేయలేదు. IP68-69 రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క వెయిట్, ఒక్కొక్క థిక్నెస్ అయితే ఉన్నాయి. ఆ లిస్ట్ అంతా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి గేమింగ్. ఇది MediaTek Dimensity 9500 మాన్స్టర్ ఎడిషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చే గేమింగ్ ఫోన్స్ అన్ని మీరు చూస్తుంటే MediaTek Dimensity 9500 ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా మనం చేసిన Redmi K90 Max అవ్వచ్చు, OnePlus A6 Ultra, OnePlus గేమింగ్ ఫోన్, ఇవన్నీ మీకు Dimensity 9500 ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. ఇది కూడా MediaTek Dimensity 9500 ప్రాసెసర్ తో వస్తుంది. దీనికి వీళ్ళు మాన్స్టర్ సూపర్ కోర్ ఇంజిన్ అయితే యాడ్ చేశారు. అందుకే దీనికి వీళ్ళు MediaTek Dimensity 9500 మాన్స్టర్ ఎడిషన్ అని చెప్పి పేరు పెట్టారు ఈ ప్రాసెసర్ కి. ఈ మాన్స్టర్ సూపర్ కోర్ ఇంజిన్ ఏం చేస్తుందంటే MediaTek Dimensity 9500 తో కలిసి సాఫ్ట్వేర్ సహాయంతో ఆ ఫ్రేమ్స్ అయితే ఇంటెలిజెంట్ గా అడ్జస్ట్ చేస్తుంది. అంటే మనకి స్టేబుల్ ఫ్రేమ్ రేట్ ఉండేలా చూస్తుంది. నార్మల్ గా మీరు MediaTek Dimensity 9500 ప్రాసెసర్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే 34% మీకు స్టేబుల్ ఫ్రేమ్ రేట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ 9500 మాన్స్టర్ ఎడిషన్ ఈ ప్రాసెసర్ తో పాటు వీళ్ళు సపరేట్ గా Q3 eSportsing కో ప్రాసెసర్ కూడా తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ మనకి మెయిన్ గా 5 రకాలుగా ఉపయోగపడుతుంది. మనం గేమ్ ఆడుతున్నప్పుడు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ అవుతుంది కదా, ఈ ప్రాసెసింగ్ లో GPU కి ఇది సహాయం చేస్తూ ఉంటుంది. అండ్ కొన్ని గేమ్స్ వీళ్ళు 11 గేమ్స్ అని చెప్తున్నారు, పాపులర్ గేమ్స్. మరి ఎగ్జాక్ట్ గా ఏమేమి గేమ్స్ వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. దీనిలో జెన్సిన్ ఇంపాక్ట్ కూడా ఉంది. ఇలాంటి గేమ్స్ మనం ఆడుతున్నప్పుడు గేమింగ్ రిజల్యూషన్ అయితే 2K వరకు తీసుకువెళ్తుంది. ఎక్స్ట్రా ఫ్రేమ్స్ యాడ్ చేసి మీకు గేమ్ స్మూత్ గా రన్ అయ్యేలా చేస్తుంది. రే ట్రేసింగ్ ఎఫెక్ట్స్ ని కూడా ఇది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. రే ట్రేసింగ్ మీరు ఎక్కువగా సామ్సంగ్ ఫోన్స్ లో చూస్తూ ఉంటారు, ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో. గేమ్ లో మనకి లైట్ ఎంత ట్రావెల్ అవుతుంది, ఆబ్జెక్ట్స్ పైన ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది, గేమ్ లో షాడోస్ ఎలా ఫామ్ అవుతాయో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది ఈ రే ట్రేసింగ్ అనేది. మనకి చూడడానికి ఆ షాడో ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ నేచురల్ గా కనిపిస్తూ ఉంటాయి. లైటింగ్ కూడా మీకు కొంచెం బెటర్ ఉంటుంది. ఇంకా డార్క్ ఏరియా విజిబిలిటీ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా ఈ ప్రాసెసర్ అయితే మెయిన్ చిప్ తో కలిసి వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ కో ప్రాసెసర్ తో పాటు టచ్ చిప్ కూడా దీనిలో అయితే వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. దీనివల్ల మీకు టచ్ శాంపలింగ్ రేట్ 4000 హెడ్జ్ వరకు అయితే వెళ్తుంది. మనం షూటింగ్ చేసేటప్పుడు కానీ జంప్ చేసే బటన్స్ ఇవన్నీ మీకు యాక్యురేట్ గా అయితే ఉంటాయి. అంటే రెస్పాన్స్ అయితే మీకు ఫాస్ట్ అయితే ఉంటుంది. ఇంకా దీనిలో 400 హెడ్జ్ జైరోస్కోప్ కూడా ఉంటుంది మనకి షూటింగ్ యాక్యురసీ పెంచడానికి. సేమ్ OnePlus లో వీళ్ళు ఏదైతే తీసుకొచ్చారో దానికి కాంపిటేటర్ కదా ఇది. సో దాయే ఫీచర్స్ చాలా వరకు దీనిలో అయితే వీళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీకు అందరికీ తెలిసిందే వీళ్ళు గేమ్ లైవ్ స్ట్రీమింగ్ అసిస్టెంట్ తీసుకొచ్చిన సంగతి. సో దీని ద్వారానే మీరు డైరెక్ట్ స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు గేమ్స్. ఇది ఏమైనా గేమ్ ఆడుతున్నారు, మంచి హైలైట్స్ ఉన్నాయి అనుకోండి, ఇదే ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేసి వాటిని క్లిప్ లాగా అయితే కన్వర్ట్ చేస్తుంది. అంటే ప్రైవసీ ఫిల్టర్ కూడా యాడ్ చేశారు. మీరు ఒకవేళ గేమ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు ఏమైనా సెన్సిటివ్ మెసేజెస్ వచ్చినాయి అనుకోండి వాట్సాప్ నుంచి, అలాంటివి స్ట్రీమ్ లో అందరికి కనపడకుండా హైడ్ చేస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ ఆప్షన్స్ గేమింగ్ లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. మేము దీనిలో గేమ్స్ ఆడినప్పుడు గేమింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఎప్పుడైతే 43 degrees కంటే ఎక్కువ టెంపరేచర్ వెళ్తుందో అక్కడక్కడ అప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మేము నోటీస్ చేసాము. మాక్సిమం టెంపరేచర్ 44.2 degrees వరకు అయితే మేము నోటీస్ చేసాము. ఇది ఓవరాల్ గేమింగ్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. జస్ట్ నేను రఫ్ గా చెప్పాను మీకు. ఇండియాకి వచ్చినప్పుడు చూద్దాం. మాక్సిమం ఇది ఇండియాకి తీసుకురాకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ
ఇండియాకి తీసుకొస్తే ఐక్యూ 15 ఉంది కదా, దాని ముందు అయితే దీన్ని తీసుకొస్తారు. అంటే ఐక్యూ 15R 15 కి మధ్యలో దీన్ని అయితే తీసుకొస్తారు. 15R కంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 15 కంటే కొంచెం తక్కువ రేట్లో దీన్ని తీసుకురావచ్చు. అండ్ ఐక్యూ 15 అల్ట్రా కూడా ఉంది, అంటే 15 అడ్వాన్స్ వెర్షన్ అనమాట. అదైతే ఇండియాకి తీసుకురాలేదు, అది ఆల్రెడీ మనం చేసి చూపించాం మీకు. ఇది కూడా మ్యాక్సిమం ఇండియాకి తీసుకురాకపోవచ్చు. ఒకవేళ ఇండియాకి తీసుకొస్తే 50 నుంచి 60 వేల రూపాయల మధ్యలో దీని ప్రైసింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది LPDDR5X అల్ట్రా ర్యామ్ తో వస్తుంది, UFS 4.1 తో వస్తుంది, ఫాస్ట్ ర్యామ్ ఫాస్ట్ స్టోరేజ్ తో అయితే వస్తుంది. ఇంకా దీనిలో మరొక ప్లస్ పాయింట్ డిస్ప్లే. ఇది 6.82 ఇంచ్ 2K BOE Q10 ప్లస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఈ Q10 ప్లస్ డిస్ప్లే ఉండడం వల్ల మీకు బ్రైట్నెస్ ఎక్కువగా అనిపిస్తుంది, కలర్స్ కొంచెం బాగుంటాయి, పవర్ కన్జంప్షన్ కొంచెం తక్కువ ఉంటుంది, అండ్ బ్లూ లైట్ ఎమిషన్ కూడా కొంచెం తక్కువ అయితే ఉంటుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. ఐక్యూ 15 లో కూడా మీకు డిస్ప్లే చాలా బాగుంటుంది, దీనిలో కూడా బాగుంది. బెజల్స్ కూడా మీకు కొంచెం తక్కువే కనిపిస్తూ ఉంటాయి. ఇది LTPO ప్యానల్, 1 Hz నుంచి 144 Hz వరకు ఆటోమేటిక్ గా రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 నిట్స్ అయితే ఉంది. ఐ బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 1800 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. 2592Hz PW డిమ్మింగ్ కూడా ఉంది. లో లైట్ లో మీకు కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా కొంచెం మీరు చూసేటప్పుడు స్క్రీన్ కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్ అలాంటివి మీకు HDR లో అయితే ప్లే అవుతున్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. స్పీకర్ క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే ఈ డాల్బీ అట్మాస్ అలాంటి ఫీచర్స్ అయితే దీనిలో అయితే ఉండవు. వీళ్ళ ఓన్ ఆడియో సిస్టమ్ అయితే ఉంటుంది, ఐఫై ఆడియో ఇలాంటివి. కెమెరా కూడా మంచి కెమెరాని తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా తీసుకొచ్చారు, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. కొంచెం పర్లేదు వీళ్ళ కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే. ఈ వచ్చేసరికి మెయిన్ కెమెరా శాంపిల్స్, ఈ వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా శాంపిల్స్. డెడికేటెడ్ గా మీకు టెలిఫోటో లెన్స్, పెరిస్కోపిక్ లెన్స్ ఇలాంటివి అయితే ఏం లేవు. సాఫ్ట్వేర్ సహాయంతో మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. 23, 35, 50, 85, 100mm లో మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి 8K 30fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 4K 60fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ కావాలంటే 1080p 60fps లో అయితే ఉంది. ఐక్యూ 15 బ్యాక్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను. 4K 60fps లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ మీకు చేయొచ్చు ఎలా ఉందో. నేల్లో ఉన్నాను ప్రెజెంట్, నేను ఇప్పుడైతే ఎండ్లోకి అయితే వెళ్తున్నాను. వీడియో క్వాలిటీ మీకు చేయొచ్చు ఎలా ఉందో. ఇక సూపర్ మూన్ ఆప్షన్, స్లో మోషన్ కూడా 1080p 240fps వరకు మనం స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా ఫోటో మీరు చూడొచ్చు. ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్. ఫ్రంట్ 1080p 60fps లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ 1080p 60fps లో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రంట్ వీడియో శాంపిల్ మీరు చూడొచ్చు ఎలా ఉందో. ఫ్రంట్ 4K తీసుకొచ్చి బ్యాక్ సైడ్ కూడా టెలిఫోటో లెన్స్ తీసుకొస్తే చాలా బాగుండేది. బట్ ఇది గేమింగ్ ఫోన్ కనుక, గేమింగ్ టార్గెట్ చేసి తీసుకొస్తున్నారు కనుక కెమెరాస్ ఎక్కువ ఫీచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఉన్నంత వాటిల్లో బాగానే ఉన్నాయి కెమెరా ఫీచర్స్ మిగిలిన కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 8000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ లేదు, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. దీన్ని మీరు ఛార్జ్ చేయాలంటే 1-10 నిమిషాలు టైం తీసుకుంటుంది. మీరు నార్మల్ గా యూస్ చేసే పని అయితే ఈజీగా 1.5 డే నుంచి 2 days వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. మీరు హెవీ యూజర్ అనుకోండి 8 hours వరకు బ్యాటరీ లైఫ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైట్ యూజర్ అయితే ఈజీగా 2 days వరకు మీరు బ్యాటరీ లైఫ్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, NFC ఉంది, IR బ్లాస్ట్ ఉంది, IP రేటింగ్ సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4 తో వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఐక్యూ 15 గురించి మనం మాట్లాడుకుంటే, ఒకవేళ OnePlus కనుక OnePlus A6 Ultra ఇండియాలో తీసుకొస్తే ఖచ్చితంగా ఇది కూడా ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది రాకపోతే ఇది కూడా ఇండియాకి రాదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలి తెలుసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. సెలవు తీసుకుంటున్నాను. Bye, parents. Bye.